नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। చదువుకొని వచ్చారు కాబట్టి అడుగుతున్నారు అన్నమాట। ఇది కరెక్టే కదా? శ్లోకం చెప్పండి। దదాసయత్ తపస్సి కౌంతేయ తత్కరుష్వ మదర్పణం। దానం గురించి ఎవరన్నా తెలుసుకొని వచ్చారా? చదివారా భగవద్గీత? మాతాజీ చెప్తున్నారు, చెప్పండి। ఈ దానం గురించి ఎక్కడ ఉంటుంది భగవద్గీతలో? చదవండి। ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజించుతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సులను ఆచరించుదువో వాటినన్నిటినీ నాకు అర్పణగా చేయు। ఇది సంపూర్ణంగా ఉంది, కానీ మళ్ళీ అధ్యాయాలు చెప్తారు కృష్ణ భగవానులు దానం ఎలా చేయాలి, ఎలా ఆశించి చేయాలా, ఎటువంటి దానాలు ఉంటాయి, సత్వగుణ తమోగుణ రజోగుణ దానాలు ఏమిటి మనం అనుకున్నాం కదా లాస్ట్ వారం అనుకున్నట్టుగా। దానం అంటే వాళ్ళ పేరు కనపడాలనుకుంటారు అందరూ, కానీ ఏది కనపడాలి? మొదట మనం దానం కనపడాలి, మనం కనపడకూడదు దానం। అది స్వామి చెప్తారు భగవద్గీతలో, చాలా అధ్యాయాల్లో వస్తుంది। మీకు ఇంకా పరీక్ష ఇంకా తెలుసుకొని రావాలి మీరు, ఇంకా ఎటువంటి దానం చేయాలి అని। వెరీ గుడ్। సో ఇప్పుడు మనకు చాలామంది భక్తులు అడుగుతున్నారు కూడా ఇది ఏకాదశి గురించి। ఏకాదశి అంటే ఏమిటి? చాలామంది భక్తులు ఒక సందేహం ఉంది, ఏకాదశి అంటే ప్రాముఖ్యత ఏమిటి దాని గురించి। మన సమయం దొరికినప్పుడు కొద్దిగా కూడా ధనుర్మాసం కూడా ఉంది కాబట్టి గోదాదేవి కూడా మాతాజీ అడిగారు, గోదాదేవి గురించి కూడా సమయం ఉంటే దాన్ని కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా? హరే కృష్ణ। అన్ని వ్రతాల కల్లో కలియుగంలో అన్ని వ్రతాలకి తల్లి లాంటి వ్రతం ఏకాదశి వ్రతం। ఎలాగంటే గరుడ పురాణంలో కృష్ణుని చెప్తారు,
భగవాను గరుడ దేవుడికి. ఆ వైతరణి నది చాలా అంటే ఊహకి వర్ణించలేనిది, అటువంటి భయంకరమైన నది వైతరణి నది. యమలోకంలో ఉంటుంది, నరకలోకాల్లో ఉండే నది వైతరణి నది. ఆ నది అంతా కూడా మలమూత్రాలతో, భయంకరమైన క్రూర మృగాలతో, ఎలాగంటే భక్తి దానం చేయనివాడు ఆ నది దాటలేడు. మనం చూస్తే భవిష్యత్తు ప్రజలను చూస్తే జాలేస్తుంది. ఆ వైతరణి నది దాటడానికి స్వామి చెప్తారు కృష్ణ భగవానులు, ఒక బోట్ లాగా, ఒక పడవలాగా సహాయపడుతుంది గరుడ. ఏ జీవుడైతే ఈ భూలోకంలో పుట్టి మానవ జీవితాన్ని సరిగా ఉపయోగించుకోలేదో ఆ జీవుడు వైతరణి నదిని దాటలేడు. ఈ 12 నెలల ప్రయాణం భూలోకం నుంచి యమలోకానికి. ఎన్ని నెలల ప్రయాణం? 12 నెలల ప్రయాణం. చూడండి, 86,000 యోజనాలు. భూలోకం యమలోకం దూరం ఎంత? 86,000 యోజనాలు. ఒక యోజనం అంటే ఎంత? 9 మైళ్ళు. 9 మైళ్ళు అంటే 18 కిలోమీటర్ల లెక్క. అంటే 86,000 దూరం ఉంది యోజనాలు భూలోకం నుంచి యమలోకానికి. ఆ ప్రయాణంలో వైతరణి నది వస్తుంది, దాటాల్సిందే ప్రతి ఒక్క జీవుడు. పాప జీవుడు అంటే స్వార్థపూరితమైన జీవుడు, స్వార్థంగా కోసం బతికేవాడు, సెల్ఫిష్గా బతికేవాడు, మోసం చేసేవాడు, పాపాలుగా బతికేవాడు, కోరికల కోసం బతికేవాడు. వాడు ఆ నది దాటేటప్పుడు వాడికి ఉంటుంది, యమదూతలు కొట్టి 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 ఆ నదిలో వాడు దాటలేడు కదా. ఆ కృమకీట వన్య మృగాలన్నీ దాంట్లో ఉంటే వాడు లాగేస్తూ ఉంటాయి. దాటనీయకుండా చేస్తే కాలు పెడితే వాడికి ముళ్ళులాగా వస్తాయి ఇట్లా పైకి. ఏడుస్తాడు, భార్యను తలుచుకుంటాడు, కొడుకుని తలుచుకుంటాడు, బంధువులను తలుచుకుంటాడు. ఎమ్మ బట్టలు చూపిస్తారు, నీ కర్మే, నువ్వు చేసిన కర్మ చేసేటప్పుడు నీకు ఇవన్నీ గుర్తులేదే. అప్పుడు కృష్ణ భగవాన్ అంటారు, ఆ నదిని దాటించే పడవ లాంటిది ఏమిటయ్యా అంటే మనిషిని వైకుంఠానికి చేర్చుకునే పడవల్లో మొదటిది ఏకాదశి వ్రతం, రెండవది హరినామం, మూడవది భగవద్గీత, నాలుగవది తులసి ఆరాధన. తులసి ఆరాధన. 5 సాధు సంఘ. స్వామి చెప్తాడు, గరుడ అన్ని పుణ్యతీర్థాలన్నీ ఒకవైపు పెడితే, పుణ్యతీర్థాలు స్వామి చెప్తాడు గరుడ పురాణంలో, తిరుపతి క్షేత్రం, పూరి క్షేత్రం, బద్రీనాథ్, ద్వారక, కేదార్నాథ్, హరిద్వార్, మథుర, వృందావనం, శ్రీరంగం, అన్ని పుణ్యతీర్థాలన్నీ ఒకవైపు పెడితే, సాధువు ఒక భక్తిలో ఉన్న ఒక శుద్ధ భక్తుడు, ఒక సాధువు, శుద్ధ కృష్ణ భక్తుని ఒకవైపు పెడితే గరుడా, ఆ శుద్ధ భక్తి ఉన్న అతనికి చల్లని చూపుల ముందర ఈ పుణ్యతీర్థాలన్నీ కూడా సరిపోవు అంటాడు. ఆ సాధువు కృప దొరికిన వాడు యమపురిని చూడడు గరుడా అంటాడు. చూడండి, కాబట్టి వాటిలో ఏమిటి? తులసి ఆరాధన, కృష్ణనామం, సాధు సంఘ, భగవద్గీత. స్వామి చెప్పిన వాక్యాలు ఇవి గరుడ పురాణంలో. ఇంకోటి ఏమిటి? ఏకాదశి. ఈ 5 మన సంస్థలో ప్రతి ఒక్కరూ చేస్తారు. మేము పొద్దున్న లేస్తేనే ఏం చేస్తాం? 3 గంటల నుంచి హరినామం, 2 గంటలు హరే కృష్ణ మహామంత్రన 16 మాలలతో మా రోజు మొదలవుతుంది టెంపుల్ దేవాలయంలో. ప్రతి ఏకాదశి వ్రతం జరుగుతుంది. అందరూ ఏమో ఏకాదశి వ్రతం పాటిస్తారు. భగవద్గీత కోసమే జీవితాలు అర్పించేసి ఉంటారు. చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. భగవద్గీత, తులసి ఆరాధన,
మన టెంపుల్లో దేవాలయంలో మంగళారతి 4:30కి స్వామికి మంగళారతి అని తులసి ఆరాధన ఉంటుంది. అది తులసి ఆరాధన ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు యమలోకాన్ని ఎలా వెళ్తారు చెప్పండి? మీకు అందరికీ ఇవ్వడానికే మీ ఊర్లో ఒక టెంపుల్ ఉండాలి. ఈ సండే ప్రోగ్రాంలో వస్తే ఏదో కొద్ది కథ భగవద్గీత వింటాం. ఎందుకు? దేవాలయం ఉంటే ఏమో ఇవన్నీ నేర్చుకుని ట్రైనింగ్ లాగది, ఒక ట్రైనింగ్ సెంటర్ లాగది. దాంట్లో మొదటి ఏం చెప్పింది కృష్ణుడు గరుడ పురాణంలో? ఏకాదశి. అన్ని వ్రతాలకి తల్లి లాంటి వ్రతం ఏకాదశి వ్రతం. ఎందుకంత ప్రాముఖ్యత ఏకాదశికి అని మనకు జామిని మహర్షి జామిని వాళ్ళ గురువుగారు అడుగుతారు వ్యాసదేవుల్ని. వ్యాసదేవులు అన్ని వేదాలు పురాణాలు మనకి ఇచ్చిన వ్యాసదేవులు వాళ్ళ శిష్యులే. గురువుగారు ఈ ఏకాదశి గురించి చెప్పండి, ఎలా వచ్చింది ఏకాదశి? దానికి వ్యాసదేవులు అద్భుతంగా చెబుతారు. సృష్టి జరిగినప్పుడు స్వామి పాప పురుషుడిని కూడా సృష్టిస్తాడు. పాప పురుషుడు అతడి శరీరం అంతా ఎలా ఉంటుందంటే, రూపం ఇవ్వాలంటే పాపాలకు ప్రతిరూపమే అతనిది. ఎలాగంటే ఒక వైష్ణవుని హత్య చేశారనుకోండి, ఆ పాపానికి ప్రతిరూపం అతని తల. ఎవరినైనా మోసం చేశారనుకోండి, ఆస్తుల కోసం తొక్కేసి ఆ పాపాలు, మోసం చేసిన పాపం అతని కాళ్ళు. పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు అతని వక్షస్థలం. హృదయంలో ఉండాలి కదా మనిషి. వేరే వాళ్ళు వ్యామోహంలో ఉంటే ఆ పాపం ఏదైతే ఉందో అతని వక్షస్థలం, అతని హార్ట్, అదే హృదయం అలా అయిపోతుంది. తర్వాత నైవేద్యం కాకుండా ఏదైనా తింటుంటారు అందరూ. ఆ పాప ప్రతిరూపం ఏదైతే ఉందో అది అతని పొట్ట. ఇలాగా ఆల్కహాల్, మందు తాగుతూ ఉంటారు కదా, లిక్కర్ తాగే ఆ పాప ప్రతిరూపం అతని గొంతు. చూడండి, ఇలాగైతే మన ధర్మశాస్త్ర ఏ పాపాలైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ చేసిన ఆ ప్రతిరూపం ఇస్తే అదే పాప పురుషుడి రూపం ఉంటుంది. అతని పని ఏమిటంటే ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళని శిక్షించడం అతని పని. అలా జరుగుతున్న తర్వాత పాపాలను బట్టి శిక్షలు జరుగుతున్నప్పుడు స్వామి ఈ సృష్టిలో కూడా ఒక సిస్టమ్ ఉండాలి. అప్పుడు వచ్చిందే యమధర్మరాజు, పుట్టిందే. ధర్మం అధర్మం వైపు నడిచేవాడు శిక్షణ పడాలి. ఎలా పడాలి, ఏ విధంగా పడాలి, దానికో యమధర్మరాజు వస్తారు. ఇలాగ సృష్టి నడుస్తూ ఉంది. ఆ సమయంలో ఒక రాక్షసుడు మురా, అతని పేరేమిటి? మురా అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మనకి ఇబ్బందులు పెడితే జనాలు ఏం చేస్తారు? ప్రజలందరూ ఈ భూలోకంలో దేవతలను పూజిస్తారు కదా. అమ్మవారు, తల్లి కాపాడు తల్లి, అతి పరాశక్తి అంటాం, లేదా పరమశివ ప్లీజ్ కాపాడు తండ్రి, లేదా గణేష, దేవతలందరినీ మనం వేడుకుంటాం. దేవతల కష్టాలు వచ్చినప్పుడు అర్థమవుతుందా? ఒక బలహీనుడు కష్టాలు వచ్చినప్పుడు ఒక బలవంతుడిపైన ఆధారపడతాడు, కరెక్టే కదా. అప్పుల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? డబ్బులు ఉన్నవాడి దగ్గర ఆధారపడతాడు. నా దగ్గర అప్పులు ఉన్నాయి నాయన, నాకన్నా నువ్వు స్థితిమంతుడివి, నాకన్నా కొద్దిగా రిచ్ పర్సన్, నువ్వు నాకు సహాయం చేయవయ్యా అని సహాయం కోరుకుంటాం, కరెక్టే కదా మన జరిగేది. అదే మీరు ఒక పేదవాడు ధనవంతుడి దగ్గరికి వెళ్తాడు అప్పుల కోసం. ధనవంతుడికి కష్టం వస్తే వాడికి డబ్బులు అవసరం కదా, వాడి దగ్గరికి వెళ్తాడు. వాడికైనా ధనవంతుడికి వెళ్తాడు. ఇప్పుడు మీ హిందూపురంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు అప్పులు వస్తే బెంగళూరుకి వెళ్తాడు. అక్కడ అతనికన్నా కొట్టేవాళ్ళు ఉంటారు, అక్కడ అతని అప్పులు తీసుకొని వస్తాడు. వాడికి డబ్బులు అవసరమైతే ఇది కదా సృష్టిలో మనం చూసేది. ఇప్పుడు హిందూపురంలో మన డబ్బులు ఇచ్చేవాడు మనం వాడిని దేవుడు చేసేస్తాం. భలే కాపాడవరా బాబు, ఆఖరి సమయంలో ఉన్నాను. మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు అంటే ఏమిటంటే చిన్న కష్టాలు కూడా తట్టుకోలేం, మనం చిన్న బాధలు తట్టుకోలేం. ఆ బాధల్లోంచి చూడడం తప్పించాడని వాడు దేవుడు అనేస్తాం. అది అలవాటు అయిపోయింది మన అందరికి, సిస్టంలో బ్లడ్లో ఉంది. అట్లా అందరినీ దేవుడు చేస్తాం మనం.
అది కాదు దేవుడు అంటే. అలాగైతే వాడి పైన ఉన్నవాడు వాడు దేవుడే కదా. అందరూ దేవుళ్ళే, టెన్షన్ లేదు అసలు. ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవచ్చు, అంతే కదా. అందరూ దేవుళ్ళే, టెన్షనే ఉంది. అదే ఆ సిస్టమ్, అది కాదు కదా. ఇక్కడ చూడండి, అదే మనం తెలుసుకోవాల్సింది. దేవతలు అందరూ దేవతలు పూజిస్తారు, నవగ్రహ పూజలు చేపిస్తూ ఉంటారు, లేదా శాంతి హోమాలు చేపిస్తూ ఉంటారు, లేదా కొన్ని స్తోత్రాలు జపిస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది. ఎందుకంటే మీరు బలహీనులు కాబట్టి భూలోకంలో అనుకుంటున్నా మన బలహీనులని. అదే మాయా. మాయ ఏం చేస్తుంది? బలహీనుల్లాగా. ఇది జ్ఞానం లేదు కదా. ఈ గీతా జ్ఞానం ఏమనిపిస్తుంది? మన బలహీనులే అనిపిస్తుంది. కాబట్టి ఏమనిపిస్తుంది? బలవంతుడు కనపడితే చాలరా నాయన, ఏ గుడైనా ఏ మొక్కైనా ఏదైనా చేసేస్తాం, పూజలు చేసేస్తాం. కానీ వాళ్ళ కష్టాలు వస్తే స్వామి శ్రీమన్నారాయణుడే అందరికీ దిక్కు. వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తారు, కష్టం వస్తే చాలు. మురా రాక్షసులు ఇబ్బంది పెట్టి దేవతలందరూ కృష్ణ నువ్వే. హిరణ్యకశిపుడు ఎవరు కాపాడారు? హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడంటే, హిరణ్యకశిపుడు కనుబొమ్మలతో ఇంద్రుడిని ఇంటికి పిలిపించేవాడు. సూర్యుని అలా చూస్తే చాలు, సూర్యుడు అలాగే వెళ్ళిపోతాడు. మనం చేయగలుగుతామా? సూర్యుని అలా అంటే ఏమో ఎండ ఎక్కువ ఇస్తున్నావు అంటే తగ్గించేస్తాడు. ఓకే హిరణ్యకశిపు. కొద్ది వెన్నెలు రావాలి, చంద్ర ఏం చేస్తున్నావు, వెన్నెలు ఇవ్వు. ఓ లైటింగ్, వెన్నెలు ఎక్కువ ఇస్తాడు. వరుణ కొద్దిగా అట్లా కొంచెం మంచి గాలి, మంచి వర్షాన్ని ఇవ్వు. వరుణ వాయు ఎలా ఉంటుంది చెప్పండి. అంత శక్తి హిరణ్యకశిపుడు. అతను కొట్టడానికి ఏమైంది? లాస్ట్కి దేవతలందరూ ఏమైంది? శ్రీమన్నారాయణుడికే పూజించాల్సి వచ్చింది. రావణుడు పరిస్థితి అదే కదా. రావణుడు వచ్చినప్పుడు కూడా రావణుడు లంకావాసులకి స్వర్గానికి వెళ్ళాలని నిచ్చెనేసేసాడు. నిచ్చెనేకి వెళ్ళిపోయి స్వర్గానికి. ఎంత బాగుంది, పైన వెళ్ళేట్టుగా అంటావు, టెరాస్కి వెళ్ళేట్టుగా. ఇటువంటి శక్తివంతులంతా ఉన్నారు కదా. దేవతలు కూడా కష్టం వస్తే శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సింది. అందరికీ ఆది దేవుడు ఆయనే. అందుకే బ్రహ్మ ఏమంటాడంటే, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. ఓ కృష్ణ, ఇది బ్రహ్మదేవుడు చెప్పిన వాక్యులు. ఈశ్వర పరమ, అందరూ ఈశ్వరులే. ఈశ్వరుడు ఎవడు కంట్రోల్ చేసేవాళ్ళని. మీ బాడీని మీరు కంట్రోల్ చేస్తారు కదా, ఎప్పుడు తినాలి, ఎప్పుడు నడవాలి అంటే మీరు కూడా ఈశ్వరే. తర్వాత మీకన్నా పెద్ద ఈశ్వరులు ఉంటారు, మీ బాస్ కంట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళపైన ఇంకొక బాస్, ఇంకొక బాస్, ఇంకొక బాస్, అందరికన్నా సుప్రీం బాస్. అది బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఈశ్వర పరమా కృష్ణ. పరమ అందరు ఈశ్వరుల కన్నా, అందరు ఈశ్వరులు కంట్రోల్ చేసే ఈశ్వరుడు ఎవరు? కృష్ణ. ఆయన రూపం ఎలా ఉంటుంది? సచ్చిద్ ఆనంద విగ్రహ. విగ్రహం రూపం ఎలా ఉంటుంది? సచ్చి సనాతనమైనది, జ్ఞానంతో నిండిపోయినది, ఆనందం నిండిపోయిన శరీరం. మన శరీరంలా కాదు, ఆయన పంచభూత శరీరం కాదు, భగవంతుడిది. సచ్చిద్ ఆనంద విగ్రహ అనాదిరాది. అనాది కృష్ణ, నువ్వు అనాది. ఎందుకంటే నీకు మొదలు లేదు, కానీ ఆదిహి, అందరికీ మొదలు నువ్వే కృష్ణ. అందరికీ మొదలు ఆయనే, బ్రహ్మదేవుడికి మొదలు ఆయనే, అందరికీ మొదలు ఆయనే. ఆయనకి ఆది లేదు. అనాదిరాదిరి గోవింద. నీ పేరు ఏమిటయ్యా అంటే, నీ పేరు గోవింద. గో అంటే ఏమిటి? గో అంటే మొదటి అర్థం ఇంద్రియాలు, మన పంచేంద్రియాలు. గోవింద మన ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు అని భగవంతుడు అంటే. చూడండి, అందుకే ఆనందం లోపల లేదు, బయట ఉంటుంది. భగవంతుడితో ఉంటే ఆనందం. మన ఇంద్రియాలు ఆయన సేవలో ఉపయోగిస్తాం కాబట్టి, మన నాలుక, చెవులు, నవరంధ్ర పురే దేహి అన్నీ కూడా భగవన్ సేవ కోసం. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి కారణం నువ్వే కృష్ణ. కాబట్టి దేవతలందరికీ కష్టాలు వస్తే వెళ్ళేది ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవాను దగ్గరికి. సో ఆయన ఆ మురా రాక్షసుడు వచ్చినప్పుడు దేవతలకు ఏం చేయాలో తెలియకుండా భయపడిపోతూ ఉంటే, మురా అతని సైనికులే దేవతలను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. చూడండి, అంత శక్తివంతుడు మురా. దేవతలు కృష్ణుని వేడుకుంటే, ఇప్పుడు కృష్ణ భగవానులు వచ్చి వారితో యుద్ధం చేసినప్పుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు మురా రాక్షసులతో.
స్వామి అలసిపోతాడు ఊరికే అట్లా లీల ఇవన్నీ. అలా బద్రికాశ్రమంకి వెళ్తాడు, హిమాలయాలు, బద్రీనాథ్. స్వామి అలా హిమాలయాల గుహలో వీళ్ళు అలా పడుకుంటారు, అలాగా యోగ నిద్ర చేస్తారు. ఈ ముర ఎక్కడ వెళ్ళిపోయాడో శ్రీమన్నారాయణ అతను ఎలాగైనా చంపాలి అని ఆ గుహలోకి వస్తాడు, నిద్రపోతూ ఉంటాడు. ఇదే రైట్ సమయం, చంపేద్దామని చంపాలని ట్రై చేస్తే స్వామి నుంచి ఒక రూపం వచ్చేస్తుంది, ఒక శక్తి రూపం వస్తుంది స్వామి నుంచి. ఆవిడ నువ్వు మా నాత, నా స్వామిని చంపుతావు నువ్వు, ముందు నన్ను దాటి వెళ్ళురా నువ్వు అంటుంది. నువ్వు స్త్రీతో యుద్ధం చేయనమ్మా అని అంటాడు. అలా కనపడుతున్నానా, భయపడుతున్నట్టున్నావే అని ఆవిడ మళ్ళీ ఛాలెంజ్ విసురుతుంది. ఆ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది, అతను చంపేస్తుంది. ఆవిడ పేరే ఏకాదశి. ఆవిడ పేరేమిటి? ఏకాదశి. ఆవిడ పుట్టింది ఆ రోజే, దశమి తర్వాత వస్తుంది కాబట్టే ఏకాదశి. ఆవిడ పేరు అలా వచ్చింది, ఏకాదశి అని. సో ఆవిడని చంపేస్తుంది, వాడిని చంపేస్తుంది, మురాన్ రాక్షసుని చంపేస్తుంది. చంపిన తర్వాత స్వామి కళ్ళు తెరుస్తారు ఏం జరిగిందని. చూస్తే నువ్వు ఎక్కడొచ్చావు? స్వామి నీ నుంచే, నువ్వే నాకు పుట్టించావు స్వామి. మన నిద్రపోతే మనకేం తెలియదు, స్వామి నిద్రపోతే మనలా కాదు, గురకలు పెట్టి పడి 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 అలారం పెట్టినా వినపడదు. అంతేగా మన నిద్ర ఎలా ఉంటుంది, బాగా తిన్న తర్వాత నిద్ర తట్టినా కూడా లేవు ఒక్కోసారి. ప్రపంచం మర్చిపోతాం మంచి మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత. స్వామి నిద్ర అలాగా. స్వామి ఏమిటి? యోగ నిద్ర అంటాం. యోగా, స్వామి నిద్ర కూడా యోగా. మనం యోగా చేస్తాం, నిద్రపోవడానికి యోగా చేస్తాం మనం. స్వామి ఏమిటి? యోగ, నిద్రే యోగా అయినది. నిద్రలో కూడా ఆయన చెప్తాడు నిద్ర ఎలా పోవాలి, కళ్ళు ఎలా మూసుకునేసి అట్లా కాదు. స్వామి అంటారు కదా నిద్ర యోగ, యోగ నిద్ర అంటే ఏమిటి? సగం కళ్ళే తెరుచుకోరు, సగం కళ్ళే ఉంటాయి, ఇంతే. స్వామి స్వామి నిద్రపోతారు చెప్పండి. నిద్రాదేవి మనందరినీ కంట్రోల్ చేసేది ఎవరు? చూడండి, సృష్టిలో ప్రతి ఒక్క దానికి ఒక దేవత ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది నిద్రని కంట్రోల్ చేసేది ఎవరు? నిద్రాదేవి. ఆవిడ ఉంది. మన కనురెప్పలు కంట్రోల్ చేసే దేవత ఉన్నారు, దానికి కూడా. ఆవిడ ఆధీనం లేకపోతే కనురెప్పలు మనం మూయలేం. మనం అనుకుంటాం నేను మైండ్ చెప్తే మూసేస్తున్నామని. అందుకే 33 కోట్ల దేవతలు ఎందుకంటే ఈ పనులు చేయడానికి, వాళ్ళు సృష్టిని అంతా కూడా నడిపించేది వాళ్ళే. అప్పుడు ఏకాదశి స్వామి నుంచి వచ్చి మురాను చంపేసి, స్వామి నీ సేవ అదృష్టం నాకు దొరికింది. అప్పుడు స్వామి అంటాడు నీకేం కావాలో కోరుకో, నా సేవ చేసావు, నీ సేవకు ఆనందపడ్డాను అంటే. స్వామి నేను అవతరించిన రోజు ఇక్కడ ప్రజలందరూ భూలోకంలో ఇబ్బందులు పడుతున్నారు, పాపాలు చేస్తున్నారు, వాళ్ళకి మోక్షం కలిగించే అవకాశం కలిగించు స్వామి నా ద్వారా ఏదైనా అని అంటే. అప్పుడు స్వామి అంటాడు నువ్వు అవతరించిన రోజు ఏకాదశి, నీ పేరే ఏకాదశి కాబట్టి ఈరోజు ఎవరు ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ వైకుంఠం వచ్చేస్తారు బాగుంటాడు. చాలు స్వామి, ఇది ఆనందపడిపోతుంది ఆవిడ ఏకాదశి. అందుకే స్వామి చెబుతారు అన్ని వ్రతాల కన్నా కానీ ఏ రోజు స్వామికి హరిప్రియం. ఏకాదశి పేరేమిటి? హరిప్రియ. హరిప్రియ అంటే ఏమిటి? శ్రీహరికి ప్రియమైన రోజు ఏకాదశి. చూడండి, ఆయనకు అవతరించిన రోజు ఆయన ఇష్టం కాదు, ఆయనకు ప్రియమైన రోజు ఏమిటి? ఏకాదశి. ఇలా ఏకాదశి వచ్చిన తర్వాత ఆ తల్లి ఆనందపడిపోతుంది. భక్తికి కూడా భక్తినిచ్చే దేవి ఉంది, ఆవిడ పేరేమిటి? భక్తిదేవి. నిద్రాదేవి, భక్తిదేవి. బుద్ధిని కూడా పరిపాలించే దేవత ఉన్నారు, బుద్ధి. ప్రతి ఇంద్రియాలకి దేవతలు ఉన్నారు, మనసుకు దేవతలు ఉన్నారు. వేదాలు ఉన్నాయి కదా, చతుర్వేదాలు. వేదాల పేర్లు ఏమిటి? ఋగ్వేదం, సామవేదం, అథర్వవేదం. ఆ వేదాలకి చూసే దేవతలు ఉన్నారు, అర్థమేనా? ఋగ్వేదాన్ని ప్రతిరూపం ఉన్నారు దేవత, బ్రహ్మదేవులు ఉంటారు, 4 ఉంటారు బ్రహ్మతో పాటు. ఆ 4 వేదాలకి ప్రతిరూపాలు వాళ్ళే. ఉపనిషత్తులకి ప్రతిరూపాలు ఉన్నాయి, పురాణాలకి ప్రతిరూపాలు ఉన్నాయి, అందరూ దేవతలే. దీనిలో కూడా చూడండి ఇట్లా ఇంతమంది దేవతలు అంతా ఎన్ని ఉన్నా కానీ స్వామి ఏమంటారు? హరిప్రియ. ఇష్టమైన రోజు ఏమిటి స్వామికి? ఏకాదశి. సరే, నువ్వు అవతరించిన రోజు ఉపవాసం ఎవరైతే ఉంటారో
వైకుంఠం వచ్చేస్తారంటారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే పాప పురుషుడు పుట్టించాడు కదా స్వామి. పాప పురుషుడు ఇది విని అందరూ ఏమని చేస్తారంటే పాపాలను చేసిన వాళ్ళు ఏకాదశి రోజు అటు ఇటు ఉండి స్వామిని తలుచుకుని వైకుంఠం వెళ్ళిపోతున్నారు అందరూ. పాప పురుషుడు పని లేకుండా పోతా ఉంది. ఏకాదశి రోజు అందరూ వైకుంఠమే. పాప పురుషుడు నేనేం చేయాలి ఇప్పుడు, నాకు పని ఏమి లేదే, పాపాలు చేసిన వాడు అందరూ ఏకాదశి రోజు వైకుంఠం వెళ్ళిపోతున్నారే అని స్వామి దగ్గర కదా, స్వామి నేను ఎందుకు పుట్టించావు, ఈ బాధలన్నీ ఏమిటి, అందరూ ఏకాదశికి ఎదురు చూస్తున్నారు, ఏకాదశి వల్ల నాకు పని లేకుండా పోయింది, నన్ను నీ సేవలు ఉపయోగించు స్వామి, నాకేం సేవ లేకుండా పోయింది అని స్వామిని వేడుకుంటే స్వామి నవ్వుతాడు. అలాగా స్వామి నారాయణుడు, అయ్యో పాప పురుషుడు నీకు పని లేకుండా పోయింది, సరే ఏం చేయాలి. చూడండి స్వామి ఒక గంటే స్వామి భగవద్గీత చెప్పింది. ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి. చూడండి మన బుద్ధి అంటే ఎవరైనా తెలివిని చూస్తే ఎంతో ఆనందపడిపోతాం. ఆయన పలుకిన పలుకులు వింటుంటే ఒక గంట పలుకులే ఎంత మధురంగా ఉంటాయి, ఎంత జ్ఞానం, ఎంత డెప్త్ ఉంటాయి. చూడండి భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో. స్వామి ఆలోచన చెప్తారు పాప పురుషుడికి, పాప పురుష బాధపడద్దు, నువ్వు ఏకాదశి వల్ల నీకు పని లేకుండా పోయింది అన్నావు కదా, పాప పురుషుడు ఎక్కడ ఉండాలి చెప్పు స్వామి, నాకు ప్లేసే లేదే అంటే ఏకాదశి రోజు నువ్వు సమష్టి విశ్వంలో ఏ పాపాలు మనిషి ఊహించగలుగుతాడో చేయడానికి, అన్ని ఇంద్రియాలతో పాపాలు, అన్ని ఇంద్రియాలు చేసే పాపాలు ఏవైతే ఉంటాయో అన్ని పాపాలు కూడా 6 రోజు ధాన్యంలో ఉంటాయి పాప పురుష. కాబట్టి ఆ ఏకాదశి రోజు పాప అన్నీ కూడా ధాన్యంలో ఉంటాయి, నువ్వు పాప పురుషుడు కాబట్టి ధాన్యంలో ప్రవేశించు. ఏకాదశి రోజు ఎవరైతే ధాన్యం స్వీకరిస్తున్నారో ఆ రోజు ఒక బియ్యపు గింజ తిన్న 10 లక్షల మంది వైష్ణవులు చంపినంత పాపం. స్వామి గరుడ పురాణం చెప్తారు ఇది. ఒక బియ్యపు గింజ తింటే 10 లక్షల మంది. మనం ఎంత చెప్పలేం కదా, ఈ పొట్ట తినాలని ఎంత తినాలి, ఒక గింజ తిని సరిపోతుంది. ఆ కృష్ణులాగా ఇంట్లో ఫ్యామిలీ ఒక వండాలి కదా బాగానే, ఎన్ని పాపాలు. కాబట్టి మీరు ఎన్ని పుణ్యాలు చేసినా ఒక ఏకాదశి వ్రతం భంగం చాలు మిమ్మల్ని ఈడ్చుకొని పోవడానికి. ఎక్కడికి? హరే కృష్ణ మేము చెప్పలేము. అంటే ఒక ఏకాదశి వ్రతం చూడండి ఎంత శక్తివంతమైనదంటే సమిష్టి పాపాలన్నీ కూడా ఆ ఒక్కరోజు ధాన్యంలో ఉంటాయి. ధాన్యం అంటే ఏమిటి? రైస్, పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, అన్ని పప్పుల్లో, గోధుమల్లో, బియ్యంలో, ఇలాంటి వాటిల్లో అంతా పాప పురుషుడు ఆ రోజు అక్కడే ఉంటాడు. మరి పుణ్యం ఏమిటి? ఆ రోజు ఉపవాసం చేసిన వాడికి వైకుంఠ ప్రాప్తి. కాబట్టి ఏకాదశి భగవంతుడు మనకిచ్చిన వరం. ముందు యుగాల్లో ఇటువంటి అవకాశం లేకుండే. కలియుగం వాళ్ళకి ముందు యుగాల్లో ఏంటంటే స్త్రీలు కూడా, భర్త లేని స్త్రీలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ముందు యుగాల్లో. ముందు యుగాల్లో కొన్ని మనకు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండేటివి, కొన్ని ప్రశాంతంగా ఉండేటివి, ఎక్కువ స్ట్రిక్ట్గా లేవు రూల్స్ కొన్ని. కానీ కలియుగంలో ఏంటంటే ఆయుష్ తక్కువ కాబట్టి ప్రతి ఒక్క జీవుడు వయసుతో సంబంధం లేదు. ముందు యుగాల్లో అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉపవాసం అవసరం లేదు. కానీ కలియుగంలో అవన్నీ లేవు. కలియుగంలో మీరు టెన్షన్ పడద్దండి, అందరూ చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ముందు ఒంటి కాళ్ళ మీద కాసేపు నడుకుంటారా మీరు? ఒంటి కాళ్ళు నిలబడుకుంటారా కాసేపు ఒంటి కాలు పైన? లేదు కదా. సత్యయుగంలో ఏమిటి? అంత తప చేసేవాళ్ళు. మనం ఏం చేయాలి? తినేది జపం చేయరా నాయన, అది కూడా కష్టమా? ఏకాదశి కొన్ని తినకూడదు. ఇది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. ఏకాదశి ఏమిటయ్యా అంటే ఆ తల్లి పుట్టినరోజు కాబట్టి, పాప పురుషుడు ఆ రోజు ధాన్యంలో ఉంటాడు కాబట్టి ధాన్యం తినకూడదు. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? కొంతమంది నిర్జల వ్రతం చేస్తారు. నిర్జల వ్రతం అంటే ఏమిటి? జలం అంటే జలం కూడా తాగకుండా, నీరు కూడా తాగకుండా వ్రతం చేస్తారు. శరీరాన్ని బట్టి
వ్రతం అంటే ఒట్టి ఉపవాసం. ఒకటి ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం. అంటే ఏమిటి? దగ్గర. వాసం అంటే భగవంతుడి ఆయన హృదయంలో దగ్గర అవ్వాలి మనం. జస్ట్ ఉపవాసం అంటే ఫాస్టింగ్, ఉపవాసం చేస్తే ఆహార నియమాలే ఒకటే కాదు ఇక్కడ. ఆ ఏకాదశి రోజు మనం చేయాల్సిన మొదటి ఏమిటంటే మన భావన హరిచింతన ఉండాలి. హరిచింతనలో ఉండాలి ఆ రోజు, ఎక్కువ సమయం హరిచింతన. ఎందుకంటే శరీరంకు రోజు మనం పోషిస్తూనే ఉన్నాం శరీరాన్ని, ఆ ఒక్క రోజు దానికి గ్యాప్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు ఏదైనా మీ ఇంట్లో కారు రోజు డ్రైవ్ చేసి ఒక రోజైనా దానికి గ్యాప్ ఇవ్వాలి కదా. ఒక మిక్సీ ఒక అరగంట తిప్పుతుంటే ఏమైపోతుంది? వేడెక్కిపోతుంది, అంతే కదా. ఏదైనా అంతే సిస్టము. దీనికి ఫుల్గా పొద్దున్నుంచి మధ్యాహ్నం రాత్రికి పెట్టి 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 సమస్త ఎప్పుడు కూడా సృష్టిలో తక్కువ తిన్నవాడు ఎప్పుడు ఎక్కువ దానికి చనిపోలా. ఎవడైనా ఆహారం తక్కువ తిని చనిపోయినాడా? ఎవడైనా ఆహారం ఎక్కువ తిన్నవాడు చనిపోతాడు గ్యారంటీ. తక్కువ తిన్నవాడు కొద్దిగా ఏదో శక్తి తగ్గుతుంది అంతే, మృత్యువు రాదు వాడికి. ఆహారం ఎక్కువ తింటేనే ఆరోగ్య సమస్యలు, అన్ని సమస్యలు ఎక్కువ వల్లే కదా, అత్యాహారం వల్లే కదా. తక్కువ తినడం వల్ల ఏమైనా జబ్బులేం రావు దానివల్ల, తక్కువ తినడం వల్ల ఇంకా శరీరం తేలిక అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ ఒక్కరోజు ఏకాదశి రోజు కొంతమంది నీరు కూడా తాగకుండా ఉంటారు, నిర్జల ఏకాదశి. అది చేయలేనప్పుడు జల ఏకాదశి, వాటర్తోనే చేయొచ్చు ఏకాదశి, శరీరం సహకరిస్తే. అది రెండవది. అది లేనప్పుడు మూడవది ఏమిటయ్యా అంటే ఫ్రూట్స్ మాత్రమే తినచ్చు. మూడో రకం. ఒకవేళ మీకు నీరుతో కూడా కష్టం అనిపిస్తే ఫ్రూట్స్ తీసి ఏకాదశి ఉండండి. 4 ఫ్రూట్స్తో కూడా మనకు సరిపోలేదు. 4వ ఏకాదశి ఏమిటి? 4వది ఏంటి? అనుకల్పం అంటే ఏమిటంటే కొద్దిగా, అంటే సగ్గుబియ్యంతో. సగ్గుబియ్యం అందరూ తెలుసు కదా మీ అందరికీ కూడా. సగ్గుబియ్యంతో అన్ని కూరగాయలు వాడకూడదు ఆ రోజు. సగ్గుబియ్యంతో వాడచ్చు, కూరగాయల్లో బీన్స్ వాడకూడదు, అర్థమైనా? కొన్ని మనకు విత్తనాలు కొన్ని వాడకూడదు. ఏదైనా వంకాయలు ఇలాంటివి వాడుకోవచ్చు మీరు. సగ్గుబియ్యంతో ఏదైనా ఉప్మాలాగా చేసుకోవచ్చు, కానీ ఆవాలు వాడకూడదు, గింజలు వాడకూడదు. ఆవాలు, పప్పు దినుసులు అది వాడద్దండి ఆ రోజు. ఆవాలు వాడకూడదు. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ వాడచ్చు మీరు. కూరగాయలు అన్నీ వాడచ్చు, ఇబ్బంది. బీన్స్ వాడకూడదు అంతే. పప్పులు వాడకూడదు, బీన్స్ వాడకూడదు. అందుకే సింపుల్గా ఏం చేస్తారు? సగ్గుబియ్యం, ఒక టమోటా, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆలుగడ్డ 4 పెట్టుకోండి. అన్నీ వేసేద్దండి, ఒక 4 చాలు. 4 వేసి సింపుల్గా ఉప్మా చేయడం తెలుసు కదా మీ అందరికీ. హిందూపురం ఉప్మా చెప్పాలని అవసరం లేదనుకుంటా, ఎక్కువ ఉప్మానే పెడుతుంటారు ప్రసాదాల్లో కదా. సో ఉప్మా మీకు చెప్పాలని అవసరం లేదు, కొన్ని కూరగాయలు వేసి అయిపోతుందా. పీనట్స్ అంటే ఏమిటి? వేరుశనగతో చట్నీ చేసుకోండి, తాలింపు వేద్దండి మళ్ళీ దాంట్లో ఆవాలన్నీ వేసి. సింపుల్, ప్రశాంతంగా ఉందా? ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, జ్యూసులు తాగండి, ఉప్మా తినండి మంచిగా. ఈ విధంగా ఏకాదశి సగ్గుబియ్యంతో. ఇంకా ఆ రోజు మీకు అలా అనిపిస్తే క్యాష్యూ నట్స్, ఇంకా లోపల జిహ్వా ఇంకా ఏం అనలేదంటే ఇంకా క్యాష్యూ నట్స్ బాగా, అంటే ఇంత కాదు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. కొన్ని డ్రై ఫ్రూట్స్, రేజిన్స్, కోకోనట్ లడ్డూలు అన్నీ తినచ్చు. ఏకాదశి పోయి అసలు ద్వాదశి వచ్చేటట్టుంది. ఇవన్నీ కష్టమా? దీంట్లో చెప్పండి, కష్టమా? అన్నీ అంటే కొన్ని తినకూడదు, కొన్ని తినచ్చు. లేదు, పెసర్లు తినకూడదు. ఉరద్దాలు అంటాం కదా, ఉరద్దాలు, మూంగ్ దాల్, పెసర్లు. ఉరద్దాలు ఏమి? ఉద్దిపప్పు, కందిపప్పు, పప్పులన్నీ పక్కన పెట్టండి. నేను చెప్పిన మాత్రం తినండి చాలు. మీరు లిస్టు అదే 5-6 తప్ప ఏం వాడద్దండి. ఇంకా అట్లా అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, వంటగదిలోనే ఉంటారు. ఏకాదశి ఏంటంటే వంట తగ్గించుకోమని,
మనం ఏం చేస్తాం, ఎత్తుక్కొని ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ. అంటే కొద్దిగా ఇది ప్రయత్నం చేయండి. కోకోనట్ వాటర్ తాగండి, కొన్ని ఫ్రూట్స్ తినండి, సగ్గుబియ్యంతో క్యాష్యూ నట్స్ అవి అయిపోతుంది మంచిగా. ఆ రోజు హరిచింతన ఏమిటంటే ఎక్కువ సమయం ఆహారం శరీరం పైన కాకుండా మనస్సు భగవంతుడి పైన కేంద్రీకరించడానికి. ఎందుకంటే ఈ కలియుగంలో మనం అంత ఉపవాసాలు చేసే సమయం లేదు కాబట్టి, అంత శక్తి లేదు కాబట్టి కొద్దిగా అల్పాహారం తీసుకుంటే చాలు. మనసు అంతా కూడా ఫుడ్ పైన లేకుండా భగవంతుడి పైన ఉండడానికి. కాబట్టి మీ శరీరాన్ని తగినట్టు నిర్జలైనా కానీ, జల అయినా కానీ, ఫలమైనా కానీ, లేదంటే ఇలా అనుకల్పం సగ్గుబియ్యంతో అయినా ఆ రోజు భగవంతుడు నైవేద్యం పెట్టి స్వీకరించండి. సో ఎంత చిన్నగా ఎంత సులభంగా ఉంది కదా, ఇది కష్టం అది ఏంటో చెప్పండి. కొన్ని అలవాట్లు మంచుకోవాలి అంతే కదా, శరీరం తేలిక అవుతుంది కూడా. కానీ పుణ్యం ఏమిటి ఆ రోజు? వైకుంఠం వెళ్ళే పుణ్యం అంత చేతిలో మీ చేతిలో ఉంటుంది. అదే ఆ రోజు ఒక గింజ తినేసాం అనుకోండి, బియ్యపు గింజ, పరిస్థితి ఏమిటి? మీరు సంవత్సరం చేసిన పుణ్యం అంతా ఏకాదశి తీసుకెళ్ళిపోద్దని. కాబట్టి ఏకాదశి భగవంతుడు మనకిచ్చిన వరం. మీరెవరూ కూడా నిరుత్సాహపడకూడదు దీని గురించి. అంటే ఇప్పుడు తెలిసిరా, మీకు తెలిసింది, ఇప్పుడు వ్రతం తెలిసింది మీకు, మళ్ళీ మీరు తెలిసి తప్పు చేశారనుకోండి, ఏ పాపమైనా కానీ మనం చేసినప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజుకి ఎలా చెప్తాడంటే, ఒక పాపం చేసినప్పుడు ఏదైనా మనం పాపం చేసిన మన బుద్ధి ఎలా ఉంది అది చెప్తారు. కావాలని చేశామా, కావాలని చేసినప్పుడు పాపము పనిష్మెంట్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఒక పాపం కావాలని కాకుండా తెలియకుండా చేసామనుకోండి పాపం, పనిష్మెంట్ దానికి తక్కువగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఏకాదశి అంతా విన్నారు మీరు, మరీ వెళ్ళి చేశారనుకోండి, వెళ్ళి మంచి బిర్యానీ తినారనుకోండి, ఏమవుతుంది? తెలిసి తప్పు చేయకూడదు, అర్థమైనా? బయట పన్నీర్ తీసుకొని తినద్దండి ఆ రోజు. బయట పన్నీర్ వాళ్ళు మైదా కలుపుతారు. కాబట్టి మీరు పన్నీర్ తినాలంటే ఇంట్లో పాలు మీరే విరగొట్టుకొని పన్నీర్ చేసుకోండి, పర్లేదు. పన్నీర్ తినొచ్చు ఏకాదశి రోజు. సగ్గుబియ్యం పాయసం చేసుకోండి, సగ్గుబియ్యం వడలు చేసుకోండి, సగ్గు ఉప్మా చేసుకోండి, ఇంకేం కావాలి మీకు? ఆ ఒక్కరోజు సగ్గుబియ్యం తల్లి లాంటిది ఆ రోజు మీకు, అంతే కదా. మీకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మాత్రలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఆ రోజు, ఇబ్బంది లేదు. మాత్రలు ఒకవేళ కొంతమంది థైరాయిడ్ ఉంటుంది, కొంతమంది డైలీ వేసుకున్న మాత్రలు ఉంటాయి, శరీరం ఇబ్బంది అవుతుంది, అలాంటి మాత్రం ఒకవేళ సిచ్యువేషన్ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేనప్పుడు మానుకోండి, బాడీ కావాలన్నప్పుడు మాత్రం వేసుకోవచ్చు. ఇది ఏకాదశి నియమాలు ఏమిటాయి అంటే, మొదటిది ఆహార నియమాలు తెలుసుకున్నారు మీరు. రెండవది ఏమిటి? ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటే మాత్రలు వేసుకోవచ్చు. మూడవది ఏమిటి? ఆ రోజు మన ఇంద్రియాలని కృష్ణుడి సేవ కాకుండా బయట ఎక్కడ ఉపయోగించద్దండి. నాలుకని వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, చెడు మాట్లాడడం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని కోపంగా మాట్లాడడం కానీ, ఒకరిని ఏదైనా హార్ష్గా గట్టిగా మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ చేయొద్దండి ఆ రోజు. సో మన నాలుక ఎప్పుడు కూడా, స్వామి చెప్తారు గీతలో, ఒక భక్తిలో ముందుకు వెళ్తున్నప్పుడు మన నాలుక ఎలా ఉండాలి స్వామి అద్భుతంగా చెప్తాడు భగవద్గీతలో. 17వ అధ్యాయంలో చెప్తారు స్వామి, అద్భుతంగా ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిలో అంటే మన మాట వేరే వాళ్ళ వ్యక్తుల్లో ఉన్న బాధను తీసివేయాలి, కానీ మనం మాట్లాడే విధానం వేరే వాళ్ళ వ్యక్తుల్లో బాధలను ఎక్కువ చేయకూడదు. చూడండి స్వామి అద్భుతంగా చెప్తున్నాడు. స్వామి కృష్ణుడు వైకుంఠం గురించి, మోక్షం అని చెప్పాడు, కానీ ఏం చెప్తున్నాడు? ఇంకా ఎలా మాట్లాడాలో కూడా చెప్తున్నాడు స్వామి భగవద్గీతలో. మన మాట ఎదుటి వ్యక్తిలో అతని ఇబ్బంది పెట్టకుండా ఆప్యాయంగా మాట్లాడాలి అర్జున అంటాడు. చూడండి. కాబట్టి కొంతమంది భగవద్గీత ఫుల్ చదివేస్తారు, కానీ మాట్లాడే మాట వజ్రాయుధం ఉంటుంది వాడు మాట్లాడితే. ఎవరైనా భక్తులు ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, మన మాటల కోమలత్వం, లాలత్వం, మృదుత్వం ఇది అర్జున్లో ఉన్నాయి. చూడండి.
మాట్లాడు అంత కోమలంగా ఉండాలి, లాలత్వంగా మృదుత్వంగా ఉండాలి అంటాడు కృష్ణుడు అర్జునుడితో. కాబట్టి నాలుకని ఏదో ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడేయకూడదు. అట్లీస్ట్ ఒక నియమం పెట్టుకోండి, ఏకాదశి రోజైనా ఎవరిపైనా ఊరికే కోపంగా మాట్లాడకూడదు, ఎవరిని మనం చెడుగా మాట్లాడకూడదు, ఏదో విన్న గాలి మాటలు దీని ద్వారా ప్రచారం చేయకూడదు. అలా కొన్ని నియమాలు పెట్టుకోండి ఆ రోజు. ఇది నాలుక నియమం. రెండవది ఏమిటయ్యా అంటే మన వినికిడు కూడా కృష్ణ కథ, హరికథ ఆ రోజు ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు భగవంతుడి చింతనలో ఉండాలి మీరు. హరిచింతన, ఏకాదశి వ్రతం అంటే ఏమిటి? హరిచింతన. మీకు చూడండి, నెలకి రెండు ఏకాదశులు వస్తాయి కదా, రెండే కదా. చూడు ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు మీరు. సంవత్సరానికి ఎన్ని ఏకాదశులు చెప్పండి? 24 కదా. ఆ 24 రోజులకు మీరు కానీ ఇంకా రేపటి నుంచి కానీ మొదలు పెట్టారండి 24 ఏకాదశులు ఎంత అద్భుతంగా చేశారంటే ఇదే మీద ఆఖరి జన్మ. అటువంటి పుణ్యం మీకు వస్తుంది. ఏకాదశిని ఎవరు కొలవలేం ఏకాదశి వ్రత పుణ్యాన్ని. మీరు ఎన్ని దానాలు చేశారని చెప్పాను, ఎన్ని దానాలు చేశారో వైతరి నదిని దాటలేం, మనం ఎన్ని పుణ్యాలు చేసినా దాటలేం. అటువంటి అవకాశం భగవంతుడు మనకిచ్చినది వరం ఏకాదశి వ్రతం. కాబట్టి కలియుగంలో ఈ వ్రతం ఒకటి చేసి ఏ వ్రతం చేయకపోయినా పర్లే. మీరు ఎన్నెన్నో వ్రతాలు చేస్తుంటారు, వారంలో వ్రతాలు. దానివల్ల మీకు మోక్షం రాదు. ఇది మోక్షాన్నిచ్చే వ్రతం, కర్మాన్ని తీసివేసే వ్రతం, భగవంతుడి మనకు ప్రాప్తిని చేసే వ్రతం. మన కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చిన ఆ బంధాలని తెంచేసే వ్రతం, మరో జన్మ లేకుండా చేసే వ్రతం. ఇది ఏకాదశి వ్రతం. కాబట్టి దీనికి మీరు ఇటువంటి అవకాశం మనకు రావడమే, తెలుసుకోవడం ఎంత గొప్ప విషయం కదా. చాలామందికి ఏకాదశి వ్రతం తెలియదు. చాలామంది పాపం అమాయకంగా భక్తి ఉంది, కానీ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ రోజు తెలియకుండానో ఏదో ఒకటి చెప్పాను కదా మీకు, ఇడ్లీనో ఉప్మానో ఏదో ఒకటి. ఉపవాసం అంటే మాతాజీ చెప్పినట్టు ఏదో ఆ బ్యాళ్ళు ఏదో వేసేసి తినేసి ఉపవాసం ఇదే, అన్నం మాత్రం తినకూడదు అనుకుంటాం. అలా కాదు. ఇది మనకు ఇంత నియమాలు శాస్త్రాల్లో ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవాలి. మానవుడి లక్షణం ఏమిటంటే తెలుసుకోవాలి మనం. చెప్పాను కదా, మనకు తెలియదని మాత్రమే చిత్రకథ వదిలేస్తాడా? చిత్రకథ వదిలిపెట్టడు. కాబట్టి మీరు ఇప్పుడు అయినా నెక్స్ట్ వచ్చే ఏకాదశి మీరందరూ కూడా ఏకాదశి రోజు ఈ సగ్గు బియ్యంతోనే మొదలు పెట్టండి. ఎవరైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళైనా పర్లేదు, కొద్దిగా ఒక్కరోజైనా ప్రయత్నం చేయండి. ఏదో మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మరి మీరు తిన్నారనుకోండి, పాపం ఇంకా ఎక్కువ అవుతుంది. అర్థమైనా? మీరు ఇన్ని రోజులు తెలియదు, మీకు ఏదో గడిచిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, తెలుసుకున్నాక మళ్ళీ వెళ్ళి తినేశారనుకోండి, అంటే ఏమిటి? చిత్రగుప్త ఏమంటాడు? అరే ఆ రోజు ఆ స్వామి చెప్పాడు మీకు, అయినా విన్నావా, ఫుల్ తినొచ్చావు. ఆ మాటలు అనిపించుకోకుండా మీరు ఇంకా తెలుసుకున్నారు కాబట్టి ఏకాదశి రోజు సగ్గుబియ్యంతో ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఆ ఒక్కరోజు కుటుంబం అందరినీ కూడా ప్రసాదం భగవన్ నైవేద్యం పెట్టి స్వీకరించండి. అవును, భక్తులకు ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి, ప్రతి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఒక ఏకాదశి ఎక్కువ తక్కువని కాదు. భక్తిలో మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఏకాదశి ఏమిటి? వైకుంఠ ఏకాదశి. కొంతమంది అనుకుంటాం పాండవుల ఏకాదశి వస్తుంది, నిర్జల ఏకాదశి మేలో, ఆ ఒక్కరోజు ఏకాదశి ఉండిపోదాం, అన్ని 24 ఏకాదశి పల్లవి వచ్చేస్తుంది అనుకుంటారు కొంతమంది. ఒకరోజు రూల్స్ ఫాలో అయ్యి ఇంకో రోజు రూల్స్ ఫాలో కాకపోతే, ఇప్పుడు మీరు సిటీలో పోతున్నారు, బెంగళూరు సిటీలో రెడ్ లైట్ ఉంది, ఒకసారి రెడ్ లైట్ ఆపారు, ఒకసారి ఆపాం కదా ఇంక రోజంతా వెళ్ళిపోదామంటే చేయగలుగుతారా? పోలీసు ఆపాడు, సార్ పొద్దున్న ఆపాను సార్, రోజు ఒకసారే అంతా వెళ్ళిపోతాను నేను. కుదురుతుంది అలాగా? ఒక ఏకాదశి నియమం, ప్రతి ఏకాదశి పాప పురుషుడు ధాన్యంలో ఉంటాడు. పాప పురుషుడు తప్పించుకోవడానికి చేయాలి మనం ఇవన్నీ కూడా. కాబట్టి చిన్నది, ఎవరికైనా కష్టం ఏకాదశి వ్రతం చెప్పండి, దీనికైనా కష్టం ఉందా? ఆ రోజు ఏం చేయాలి? ముఖ్యమైనది ఏమిటి, ఇంపార్టెంట్ ఏమిటంటే హరినామం. హరినామ శక్తి ఇస్తుంది ఆ రోజు. ఏకాదశి రోజు 1000 రెట్లు శక్తి వస్తుంది మనకు ఆధ్యాత్మికంగా ఆ రోజు. కాబట్టి 2 మాలలు చేసేవారు 4 మాలలు చేయండి.
కొంతమంది భక్తులు అయితే ఏకాదశి రోజు ఏం చేస్తారంటే మా టెంపుల్లో కూడా మీలాగా బయట ఉన్నా కూడా ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఆ ఒక్కరోజు లీవ్ పెట్టేస్తారు. లీవ్ పెట్టి ఆ రోజు 64 మాలలు జపం చేస్తారు, 64 రౌండ్స్. వైకుంఠం వెళ్ళాలంటే మనలో తపన ఉండాలి, వింటే సరిపోదు. మీకు చెప్పాను కదా ఒకసారి దొంగ గురించి, కృష్ణుడి గురించి విని బృందావనం వెళ్ళిపోతాడు. కథ విన్నారా మీరు? ఒక తాపత్రయం ఉండాలి. చూడండి, ఇంత తెలుసుకున్న తర్వాత జ్ఞానంతో సరిపోదు, తెలుసుకున్న తర్వాత కూడా అంటే దానిలో ఒక భయం రావాలి. భయం అంటే ఏమిటంటే ఇంకా ఈ లోకంలో ఏముందని ఉందాం చెప్పండి. స్వామి చెప్తున్న గరుడదేవుడు చెప్తుంటాడు, గరుడ ఈ జీవుడు శరీరం వదిలేసిన 10 రోజులు ఆ ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు. 13వ రోజు బయలుదేరతాడు ఆ ఇంటి నుంచి వాడు యమలోకానికి. ఏ రోజు? 13వ రోజు. 12 రోజులు మీ ఇంట్లోనే ఉంటాడు చనిపోయిన వ్యక్తి, మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే 12 రోజులు అతనికి శరీరం ఉండదు. చనిపోయినప్పుడు ఏమొస్తుంది అతనికి? అతని భౌతిక దేహం వదిలిన తర్వాత అతనికి వచ్చే శరీరం పేరేమిటంటే వాయుజ. ఏం పేరు అది? అతని శరీరం వాయు శరీరం వస్తుంది ఈ వదిలేస్తాను వెంటనే. దాన్ని ఏమంటాం? వాయుజ. తర్వాత 11 రోజుల పిండం పెడుతూ ఉంటాం ప్రతిరోజు, శ్రద్ధ ఇంట్లో చేస్తుంటారు కదా. మొదటి రోజు తల వస్తుంది పిండం పెడితే, 2వ రోజు భుజాలు వస్తాయి, 3వ రోజు పిండం పెట్టినప్పుడు వక్షస్థలం చెస్ట్ వస్తుంది, 4వ రోజు నాభి, 5వ రోజు చేతులు, 6వ రోజు కాళ్ళు, 7వ రోజు ప్రైవేట్ పార్ట్లు, 8వ రోజు 9 కాళ్ళు. ఇలా 11 రోజులు అతనికి శరీరం వస్తుంది. దాన్ని ఏమంటాం? పిండజ. ఏమంటాం దాన్ని? చూడండి, 12 రోజులు 13 రోజులు ఆ చనిపోయిన వ్యక్తి మీ ఇంట్లోనే ఉంటాడు. పిండం పెట్టలేదనుకోండి ప్రేత దోష అంటాం. ఏమంటాం దాన్ని? ఆ దోషాన్ని అందరూ వాస్తు దోషం, ఈ దోషం అంటారు. ఇప్పుడున్న కలియుగం ఎలా ఉందంటే పిల్లలు తల్లిదండ్రులకు పిండం పెట్టే పిల్లలు కూడా లేరు. మీకు అర్థమవుతుందా? పిండం పెట్టేవాడు తెలీదు, అమెరికాలో ఉంటాడు వాడు. ఇక్కడ చెప్పుకుంటాం నా కొడుకు అమెరికాలో ఉన్నాడని, వాడు పెడతాడు అక్కడ శ్రద్ధ. సఫర్ అయ్యేది ఎవరు? బాధలు పడేది ఎవరు వాడి వల్ల? మనుషులే, తల్లిదండ్రులే కదా. పిండజ. పిండం పెట్టలేనప్పుడు పిండజ శరీరం కూడా రాదు వాడికి. ఎంత దుర్భరం చూడండి జీవితం అది. ఆ పిండజ శరీరం 12 రోజులు పడుతుంది రావడానికి. అంతవరకు ఆత్మ మీ ఇంట్లోనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి మీ ఇంట్లో మిమ్మల్ని అందరినీ మీరు మాట్లాడే ప్రతి మాట వింటుంటారో చూస్తుంటాడు. అతను అన్నీ అర్థమవుతాయి. ఓ ఇంత కోసం ఇంత మన జీవితాలు త్యాగం చేశామే వీళ్ళందరి కోసమే. ఎమ్మబట్టులు అక్కడే ఉండి చూపిస్తారు, అన్నీ కనబడుతూ ఉంటాయి. శరీరం యథవాప్నోతి యచ్చాపి ఉత్క్రమతీశ్వరః గృహైత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయ స్తోత్రం చక్షుః స్పర్శనం చ రసనం గ్రానం ఏవ చ అధిష్టాయ మనశ్శాయం విషయానుపసేవతే. పురుషోత్తమ జగల స్వామి కృష్ణుడు చెప్తారు అర్జునుడికి. ఏం చెప్తారు చూడండి, శరీరం యథవాప్నోతి వాయుర్గంధాని వాషయ. అర్జున, ఆత్మ శరీరం వదిలేటప్పుడు ఎలాగైతే గాలి ఒక గంధాన్ని, గాలి ఏం చేస్తుంది, ఒక వాసన తీసుకుని వెళుతుందో గాలి, ఆ విధంగా అందరూ వాసన కనపడుతుందా? కానీ అది మన చెవులకు వచ్చినప్పుడు ముక్కులకి తెలుసుకోగలుగుతాం. గాలి ఎలాగైతే ఒక వాసన, ఎవరో వంట వండుతారో ఒక రూమ్లో మనకి ఇక్కడ తెలుసుకుంటాం కదా, ఆ వాసన ఎవరు తీసుకొస్తారు? ఆ వాసనని గాలి. వాయు గంధాన్ ఈ వాషయత్. ఏ విధంగా అయితే గాలి గంధాన్ని తీసుకొని వస్తుందో చూడలేమో పరిమళాన్ని, అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం వెళ్ళినప్పుడు జ్ఞానం వాడు తప్ప ఎవరు చూడలేడు అర్జున అంటాడు. చూడండి, అది పిండజ శరీరంలో 11-12 రోజులు పిండం పెడితేనే వాడికి ఆ శరీరం వస్తుంది, అది కూడా లేదు. 13వ రోజు నుంచి మొదలవుతాయి, ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఎవరికైనా చూడండి ఇంతగా ఎక్కడ తెలుసు చెప్పండి జ్ఞానం అంతా. ఇక్కడ మోసం చేసేసి వాళ్ళని చూడండి, ఎవడైతే ఇక్కడ మోసం చేస్తాడో
వాడు ప్రేతాత్మ అవుతాడు, జీవహింస చేసేవాడు. అర్థమైనా? తర్వాత ఇట్లా పాపాల్లో కూడా ఎలాగంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు, లోయల్లో పడిపోతూ ఉంటారు, పాము కాడు చనిపోయే వాళ్ళు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ శరీరం వెంటనే రాదు, వాళ్ళకి ప్రేతాత్మ అవుతారు. ఈ చనిపోయే విధానం కూడా ముఖ్యం. ఇది చూడండి ఎలా ఉందో. ఇది మన చేతుల్లో ఉందా? మన జీవితాల్లో కొన్ని రోజులు యాడ్ చేయగలుగుతామా ఎక్స్ట్రాగా? కానీ మన రోజుల్లో ఎక్స్ట్రా భక్తిని యాడ్ చేసుకోగలుగుతాం కదా? చెప్పండి, మీ జీవితం 2 రోజులు ఎక్స్ట్రా యాడ్ చేయగలుగుతారా? ఆయుష్లో ఉన్న ఆయుష్లో ఎక్స్ట్రా భక్తిని యాడ్ చేయగలుగుతారు కదా? అది చేయాలి, చేతుల్లో ఉంది కదా. మీ చేతుల్లో లేనిదేమిటి? ఆయుష్ పెంచడం మీ చేతుల్లో లేదు. ఉన్న ఆయుష్లో భక్తిని పెంచే శక్తి మీ చేతుల్లో ఉంది కదా. ఉన్న చేతుల్లో ఉన్నదమే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆ పెండజ శరీరం అయిన తర్వాత అక్కడి నుంచి వాడు జీవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇక్కడ మంత్లీ శ్రద్ధ పెడుతుంటారు, గుర్తుందా? ఇప్పుడు ఎవరు పెడితే చాలామంది మానేశారు అంతా కూడా. ముందు మంత్లీ పెట్టేవాళ్ళు శ్రద్ధ. మంత్లీ పెట్టినప్పుడే ఆ జీవుడికి ఆహారం అదే. ఇప్పుడు ఒకవేళ మీరు దగ్గారనుకోండి, శ్రద్ధ పిండం పెట్టేటప్పుడు లోపల గల్ల వస్తుంది కదా, ఆ గల్ల వాడికి వెళ్తుంది, చనిపోయిన వ్యక్తికి. మీరు కన్నీరు ఏడుస్తారు కదా. స్వామి యొక్క కృష్ణుడికి చెప్తాడు గడపురాణం, ఏడవద్దు, ఏడవకూడదు అంటాడు స్వామి. ఏడిస్తే ఏమవుతుంది? వాడు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఉండవు, ఉప్పు నీరు వస్తుంది. వాడికి మంచి చేస్తున్నారా మీరు? వెళ్ళిపోయిన వాడికి. ఇది ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ? గుడ్డిగా బతికేస్తున్నాం. తిన్నామా, ఏదో విధంగా బతికేసామా, ఏదో విధంగా పిల్లలు కనేసామా, ఏదో విధంగా జీవితం సాగించేసామా. ఇది దుర్భరమైన జీవితం. ఇది జంతువుల్లో కర్మ లేదు. జంతువులు యమలోకానికి వెళ్ళవు. ఒక మనిషి మాత్రమే యమలోకానికి వెళ్తాడు. ఏ జీవరాశులు యమలోకమే లేదు, కర్మను అనుభవిస్తున్నాయి ఇవి. ఇక్కడ ఒక మనిషి మాత్రమే యమలోకానికి వెళ్తాడు. అన్నదమ్ములు మోసం చేసుకుంటూ ఉంటారు, అక్క చెల్లెని మోసం చేస్తూ ఉంటాడు. ఎవడైతే భర్త భార్యను చూడ వదిలేస్తాడో వాడుగా ప్రేతాత్మ అవుతాడు. చూడండి, భార్యను వదిలేసిన ప్రేతాత్మ అయిపోతాడంట. ఎవడైతే తల్లిదండ్రులు పక్కన పెడేస్తాడో వాడు ప్రేతాత్మ అవుతాడు. ఇవన్నీ తలుచుకుంటే కలియుగలా ఉందంటే ప్రేతాత్మలు ఎక్కువ అవుతున్నట్టున్నారు కలియుగం అంతా. అర్థమవుతుందా? ఇటువంటి పరిస్థితి భవిష్యత్తు అలా ఉంది. మనం ఏమనుకుంటాం ఇక్కడ, నా కొడుకు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వాడి వల్ల మీ జీవితం భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉందని ఊహించుకోవట్లే మీరు. కాబట్టి మీ చేతుల్లో ఉన్నది ఏమిటి? ఉన్న ఆయుష్, ఆ మృత్యు వచ్చే లోపలే ఏ విధంగా ఏకాదశి వ్రతం తాపత్రయం రావాలి. ప్రతిరోజు హరే కృష్ణ ఒక మాల ఎందుకు 10 మాలలు చేద్దాం, భగవద్గీత ఒక శ్లోకం ఎందుకు 10 శ్లోకాలు చదువుదాం, 10 మందికి వైష్ణవులకు సేవ చేద్దాం, ఆ హరి సేవ చేద్దాం, ఏ విధంగా సేవ పఠనం పాఠనం ప్రచారం చేద్దాం. ఈ మన జీవితం అట్లీస్ట్ ఉన్న ఆయుష్ తెలుసుకున్నారు ఇవన్నీ మీరు. ఇప్పుడు కూడా మీరు నిద్ర లేయాల్సిందే. ఇప్పుడు నిద్ర లేకుండా మీరు ఇట్లే ఉన్నారనుకోండి, మీకు ఎవరైతే విని వదిలేస్తారో ఆ 13వ ప్రయాణం ఉంటుంది కదా, అన్నీ బోధపడతాయి. నేను చెప్పేదన్నీ గుర్తుంటాయి కూడా. ఆ రోజు ఆ రోజు మా ప్రభు గారు చెప్పారు, హిందూ మన ఆయుష్ ఉన్నప్పుడు చెప్పారే, మనం వినలేదే. ఇదేదో స్టోరీలు కాదు ఇవి. గరుడ పురాణం కృష్ణ భగవాన్ గరుడు దేవుడికి ఆత్మ ప్రయాణం చెప్పే సత్యాలు ఇవన్నీ కూడా. ఆ 11 రోజులు ఎంత కష్టాలు పడతాడంటే, తర్వాత 12 నెలల ప్రయాణం భయంకరమైన కష్టం. 84 లక్షలు ఉన్న యమలోకాల్లో శిక్షలు పడే ప్లేసులు ఎన్ని? 84 లక్షలు ఉన్నాయి. దాంట్లో మనకు తెలిసింది 21. కుంభిపాకం, రౌరవ, కొన్ని తెలిసినవంతే. అది స్వామి చెప్తాడు. కానీ 84 లక్షలు ఉన్న యమలోకంలో అది చెప్తారు కదా. తులసి ఆరాధన, హరినామ సేవ, గీతా పఠనం పాఠనం, తర్వాత ఏమిటి ఎన్ని చెప్పాను మీకు? 5 చెప్పాను మీకు. 5 చేసిన వాడు యమలోక తప్పించుకుంటాడని. ఏకాదశి వ్రతం 5 ఏమిటి? సాధు సంఘ. ఈ 5 చేసిన వాడు యమలోకాన్ని తప్పించుకునేస్తాడు. అందుకే మీకు హరినామం నేర్పిస్తున్నామా? ఇప్పుడు ఏకాదశి చెప్పామా? తులసి పూజ కూడా చెప్పాం, ప్రతిరోజు తులసి ఆరాధన చేయమని. అది ఏకాదశి వ్రతం కూడా నేర్చుకున్నారు మీరు. గీతా పఠనం చేస్తున్నారు. 5 చేసి యమలోకాన్ని తప్పించేది ఎవరు? మీ కొడుకులు తప్పిస్తారా మిమ్మల్ని?
మీరు కష్టపడి పెంచిన పిల్లలు మేము యమలోకాన్ని తప్పిస్తున్నారా? ప్రశ్న వేసుకోవాలి. ఆ పిల్లలు దేనికోసం? ఇంకా స్వామి చెప్తాడు, పుత్ అనేది యమలోకంలో ఒక స్థలం పేరు పుత్, ఒక ప్లేస్ పేరు ఏమిటి? పుత్. రా అంటే విడుదల, పుత్ర అంటే ఎవడైతే యమలోకంలో తండ్రిని పుత్ర దాని నుంచి ఆ యమలోకం విడుదల చేస్తాడు వాడిని పుత్ర అంటారు. రా అంటే విడుదల అని. ఆ చేయలే వాడు పుత్రుడే కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రద్ధ చేసేవాళ్ళు కూడా లేరు, మంత్లీ శ్రద్ధ కూడా లేరు, సంవత్సరకం శ్రద్ధ. కానీ ఆ జీవుడికి ఈ శ్రద్ధ పిండ ఇదే ఒక్కటే ఆహారం వాడు దొరికేది అక్కడ ఆ ప్రయాణంలో. సంవత్సరం మీరు ఒక నెల రోజు తీర్థయాత్రలకు పోతుంటే ఎన్నో బ్యాగులు సర్దుకొని పోతారు కదా, దానికి కావాల్సిన స్నాక్లు, బిస్కెట్లు, పండ్లు, కొన్ని పలహారాలు ఎన్నెన్నో ప్యాక్ చేసుకొని పోతారు. ఒక ఊరు పోవాలంటేనే ఒక సంవత్సరం ప్రయాణం వాడికి. ఇక్కడేమో వాడు గాడిదలా కష్టపడి పడి 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 భగవంతుడు చెప్పినా వినకుండా, సాధువులు చెప్పినా వినకుండా, గీత చెప్పినా వినకుండా, ఎంతమంది చెప్పినా పక్కన పెట్టి కుటుంబం కోసమే కష్టపడి పడి గాడిదల్లా కష్టపడి లాస్ట్కి ఏమవుతుంది? జీవితం అది. ఆ 12 నెలల్లో నీకు వాడికి శ్రద్ధ కూడా పెట్టలేదు, మీకు ఆహారం కూడా ఉండదు. మీకు భవిష్యత్తు ఎలా భయంకరంగా ఉంది. భయపెట్టడానికి కాదు ఇది. జ్ఞానాన్ని చెప్పేటప్పుడు భయం ఉండదు, మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు వినిన తర్వాత మీ ఇష్టం అది. ఒక సాధువుల జీవితం ఏమిటంటే శాస్త్రాన్ని విధంగా చెప్పాలి. భవిష్యత్తు అంత భయంకరంగా ఉంటుంది. కానీ ఎందుకు మీరు అదృష్టవంతులు అంటే మీ చేతిలో హరినామం ఉంది. స్వామి యొక్క గరుడ ఏ నాలుకైతే నా నామం జపం చేస్తుందో గరుడ, ఆ జీవుణ్ణి తాకే హక్కు యమధర్మరాజు లేదు అంటాడు. అర్థమైందా? హరినామం జపం చేసే నాలుక యమధర్మరాజు తాకే హక్కు కూడా లేదు. కాబట్టి ఇది మనం చాలా పుణ్యాత్ములం. ఎందుకంటే అట్లీస్ట్ మనకి ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మన చేతుల్లో ఉంది ఏ విధంగా మనం దీన్ని ఆచరణలో పెట్టాలి అని. ఎవరైనా తప్పించుకోలేరు. మనం ఇక్కడ ఎంత ప్రయత్నాలు చేసినా ఆ 12 రోజులు ఆ శరీరం వదిలిన తర్వాత జీవుడు అన్ని తత్వం బోధపడుతుంది వాడికి. కానీ ఏడుస్తాడు, ఏమే బట్టలు చెప్తే ఏడుస్తాడు. ఎందుకు జీవితాలు అయిపోయింది? వాళ్ళు జీవం ఉన్నప్పుడు చేయాలి కదా. మానవ శరీరం ఉన్నప్పుడు చేస్తుంటే మోక్షానికి దారి ఉండేది. అది లేనప్పుడు ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగం ఏంటి చెప్పండి? మీరు ఆ ఇంట్లోనే ఉంటారు 12 రోజులు. ఉపయోగం ఆ ఇంట్లో ఉన్నప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడు జపం చేసి ఉంటే, భగవద్గీత చదువునుంటే, భాగవతం వినుంటే ఆ పరిస్థితి ఉండేది కదా. ఒక భక్తుడు చనిపోతే ఆ ఇంట్లో ఉండడు 12 రోజులు కదా. ఒక ఇమ్మీడియట్ అక్షణంలోనే వైకుంఠలోకానికి నుంచి వస్తారు ద్వారపాలకులు ఆ జీవుని వైకుంఠం తీసుకెళ్ళడానికి పుష్పక విమానంలో. చూడండి, అరచేతుల వైకుంఠం ఇదే మీ చేతుల్లో ఉంది. మన యమలోకానికి వెళ్ళాలా, వైకుంఠ లోకానికి వెళ్ళాలా అని. ఇప్పుడే నిద్ర లేయండి. బంధు ప్రీతి, శరీర ప్రీతి, ధన ప్రీతి, భూప్రీతి, వీటి ప్రీతిని తగ్గించి మామా భక్త్యా ప్రయచ్చతి, ఆ భగవంతుడి పైన ప్రేమ పెందుకోండి. ఆయన్ని ప్రేమించండి, ఆయన నామాన్ని ప్రేమించండి. ఇదే కాపాడే మనకు మందు. లేదంటే ఎంత మనం చేసిన, మనం ఒక్కరిని తప్పుగా మాట్లాడినా ఆ శిక్ష అనుభవించక తప్పదు. మనం ఒకరిని చులకనగా మాట్లాడినా ఆ శిక్ష అనుభవించక తప్పదు. ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడినా శిక్ష అనుభవించక తప్పదు. అంతెందుకు మన చింతనలో కూడా, ఆలోచనలో కూడా ఒకరి గురించి చెడుగా అనుకున్నా ఆ ప్రభావం, దాని పాపం అనుభవించక తప్పదు. మన చెడుగా వాళ్ళ గురించి ఆలోచన చేసినా అనుభవించక తప్పదు. మానసికంగా, అందుకే మనస వాచ కర్మన భగవంతుడి సేవలో ఉండాలి. మనం ఎప్పుడైతే మన సాధు సంఘ మన దగ్గర ఉంటుందో, సాధుల సాంగత్యం ఉంటుందో మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయినప్పుడు మనస్సులో కూడా ఒకరు చెడుగా అనుకో, మనం చెడుగా ఆలోచించాం. ఒకరు చిన్నగా అయిపోవాలి, ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరు మనకన్నా అణిగిపోవాలి, మనం వాళ్ళకన్నా పెరిగిపోవాలి, ఇటువంటి చింతనే ఉండకూడదు. అది భగవంతుడు మన ధ్యాసలో ఉన్నప్పుడు ఇవన్నీ దూరంగా ఉంటాం. వాటికంతా మనం
అది మనస వాచ, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన భగవద్గీత భాగవతం గురించి స్వామి లీలల గురించి అయ్యండి. మనం మాట్లాడే మాటలు కూడా కర్మన మన పనులు అలాగే ఉండాలి. కాబట్టి బుద్ధి మారితే వాక్కు మారుతుంది, వాక్కు మారితే క్రియ మారుతుంది, అన్నీ మారిపోతాయి. అన్నీ మార్చే శక్తే హరినామం. ఇది మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏకాదశి వ్రతం మీరు ప్రతి ఏకాదశి మొదలు పెట్టండి. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. మీరు నెక్స్ట్ ఏకాదశి ఉంటామో తెలియదు. మనం ఎవరు గ్యారెంటీ ఉంది ఇక్కడ ఉంటామని? నాకు లేదు, మీకు లేదు. ఉన్న ఆయుష్ జాగ్రత్తగా వాడుకోండి. ఆయుష్ 100 ఏళ్ళు కాదు. పాపాలు ఎప్పుడు ఎక్కువ చేస్తుంటాం ఆయుష్ కరిగిపోతూ ఉంటుంది. చూడండి, స్వామి చెప్తాడు, పాపం చేసేవాడు పుట్టినవాడు 100 ఏళ్ళు ఆయుష్ అందరికీ. కానీ వాడు పాప పనులు చేసేటప్పుడు ముందు జన్మల పాపాలు ఇప్పుడు పాపాలు చేసినప్పుడు ఆయుష్ కరిగిపోతుంది. ఒకరిని మోసం చేసామా కరిగిపోతుంది, లిక్కర్ తాగుతామా కరిగిపోతుంది, నాన్ వెజ్ తిన్నామా కరిగిపోతుంది. ఆయుష్ మన చేతుల్లో ఉంది ఎలా కరిగించుకోవాలని. మన చేసిన పాపాలు ఏం చేస్తాయి? ఆయుష్ని దహించి వేస్తాయి. ఎలాగైతే ఒక గడ్డ గట్టెపైన దాన్ని మన పొయ్యి మీద పెట్టామనుకోండి, స్టవ్ పైన పెడితేమో కరిగిపోతుంది కదా. అదేవిధంగా మనం చేసిన ఆయుష్ మనకున్న ఆయుష్ కూడా మనం చేసిన పనుల వల్ల పాపాల వల్ల ఏమవుతుంది? మోసం చేసామా కరిగిపోతుంది. ఇక్కడ ఆయుష్ కరిగిపోతుంది, భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? కాబట్టి ఎప్పటికైనా మీరు ప్రతిరోజు హరినామం, భగవద్గీత, సాధుసంగ, ప్రతి ఏకాదశి నియమాలు తప్పకుండా పాటించండి. వైకుంఠం చేరుకోండి. మీరు యమలోకాలు కలుసుకోలేరు. ఇక్కడ మిస్ అయినా అనుకోవచ్చేమో, ఒకరి భార్య ఇద్దరు యమలో ఆడ కలుసుకుంటామేమో అని. ఆడ కలుసుకుంటే ఏం లేదు అక్కడ. ఎవరి కర్మలు వేరే వేరే 80 లక్షల యమలోకాల్లో కదా. కానీ వైకుంఠంలో కలుసుకోవచ్చు మీరు. భార్యాభర్తలు భక్తులు అయ్యారనుకోండి, ఇద్దరు వైకుంఠం వెళ్తారు కదా. అక్కడ స్వామిని చూడ, నా భార్య ఇక్కడికి వచ్చేసిందిరా బాబు, వెరీ గుడ్, హరే కృష్ణ. ఎందుకంటే భక్తిలో ఉన్నప్పుడు అంత స్వామి చింతనలో బంధాలు అక్కడ కూడా వైకుంఠంలో అందరికీ పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి. అక్కడ కూడా యమలోకాలు అవన్నీ ఉండవు, శిక్షలే. కాబట్టి మీకు కలుసుకునే అవకాశం ఎక్కడుంది? వైకుంఠంలో ఉంది. అందుకే సతీ సహగమనం అప్పట్లో ఏమిటి, ఒక భర్త చనిపోయినప్పుడు భార్య అతనితో పాటు చనిపోయింది అనుకోండి, అందరూ ఇప్పుడు చేయరు ఇవన్నీ కూడా. అప్పుడు ఏమిటంటే ఆవిడకి వెంటనే స్వర్గలోకి వెళ్ళిపోద్ది. ఆవిడ వెంటనే క్షణమే, యమలోకంతో లేదు అక్కడ. సతీ సహగమనం చేసేవాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. ధృతరాష్ట్రుడు చనిపోయినప్పుడు గాంధారి ఆయనతో పాటు చనిపోయింది. పాండు మహారాజ్ చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఎవరు చనిపోయారు? మాద్రి, ఆయనతో పాటు వెళ్ళిపోయింది ఆవిడ కూడా. చూడండి, కాబట్టి ఇది చాలా పవర్ఫుల్. ఇవన్నీ కూడా మనం మర్చిపోయాం అంతే మన సంస్కృతిని. కాబట్టి అవన్నీ చేయకపోయినా ఈ 5 చేయండి మీరు.